అతివల అండతో మళ్లీ అధికారంలోకి వస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రోకు భారీ ఊరట. పాత అప్పులకు ఐఆర్ఎఫ్సి ద్వారా 13,527 కోట్ల రూపాయల రీఫైనాన్సింగ్. పండించిన ప్రతి గింజ కొనే వరకు వదిలిపెట్టం రామచంద్రరావు. పంట మార్పిడికి చొరవ చూపండి. మహిళా సంఘాలతో ముఖాముఖిలు సీఎం రేవంత్ రెడ్డి సూచన. బారాస అధికారంలోకి రాగానే 24 గంటలు తాగునీటి సరఫరా కేటీఆర్. విజయవాడ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలు. వైకపా నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్. గోదావరిలోకి పరిశ్రమ వ్యర్థాలు. డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం. అమ్మవారికి హిజ్రాలే అర్చకులు. బిజినెస్ నిబంధనలను సవరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి. ఆర్టీజీఎస్ ఇతర శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. వివరాల్లోకి వెళ్తే స్వయం సహాయక సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి 1 చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోని రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్లు, గోదాముల నిర్మాణం చేయిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వ భూములను కేటాయిస్తామని, 0 వడ్డీతో బ్యాంకు రుణాలను మంజూరు చేయిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా సంఘాల భవనాలకు సచివాలయం నుంచి సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఇకపై రైస్ మిల్లులు, గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టుకు రుణ వడ్డీ భారం నుంచి భారీ ఊరట లభించింది. తక్కువ వడ్డీకి రీఫైనాన్సింగ్ చేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఎల్&టి మెట్రో రైలు లిమిటెడ్ మధ్య 13,527 కోట్ల రూపాయల భారీ టర్మ్ లోన్ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఆర్ఎఫ్సి సీఎండీ సీఈఓ మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఐఆర్ఎఫ్సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ గోయల్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్&టి మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ కేవీబీ రెడ్డి త్రైపాక్షిక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ హామీతో 20 ఏళ్ల కాల వ్యవధికి కుదిరిన రుణ ఒప్పందం ఇది. ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకున్న రుణాన్ని త్రైమాసిక వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రాసెసింగ్, ఇతర ఛార్జీలు ఉండవు. పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు రైతులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను చివరి గింజ వరకు కొనే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. రైతు గోసా భాజపా భరోసా పేరుతో చేపట్టిన బస్సు యాత్ర వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ప్రారంభమైంది. సాయంత్రానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చేరుకుంది. ఆయా ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, సూర్యనారాయణ, రామారావు పటేల్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య తదితరులు సందర్శించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో రామచంద్రరావు, మహేశ్వరరెడ్డి తదితరులు మాట్లాడారు. మొత్తం కొనేసిన కొంతనే మిగిలింది అనేది మాట్లాడుతూ ఉన్నారు. పత్రికా సాక్ష్యంగా ఈరోజు మీరు చూసిండ్రు. రాత్రి 4 గంటల తెల్లవారుజామునే గోల్డ్ సంచులు ఇచ్చి తీసుకోపోయి తొందర నింపండి అంటున్నారు. ఇక్కడ నింపడానికి ఇక్కడ అమలు లేరు. ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ లేవు, లారీలు కానీ ట్రక్స్ కానీ లేవు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో ఆ మాయిశ్చర్ నిర్లక్ష్యం వల్ల పెరిగినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 45 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో అనేక ఐక్యబీ కేంద్రాల్లో వారి ధాన్యం అక్కడ పెడితే ఇది ధాన్యం మన వరే కాదు, మక్క కానీ జొన్న కానీ ఇవన్నీ కూడా విక్రయ కేంద్రాల్లో పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంతవరకు అవి ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంట మార్పిడి జరగాలని, ఇందుకు మహిళా సంఘాలు చొరవ తీసుకోవాలని, యూరియా వినియోగం తగ్గి సేంద్రియ వ్యవసాయం పెరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
గ్రామ మహిళా సంఘాల భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన హైదరాబాద్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల మహిళా సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ జిల్లాల్లో మహిళా సంఘాల భవనాల నిర్మాణాలు, పెట్రోల్ బంకులు, బస్సుల నిర్వహణ, అక్షరాస్యత వృద్ధి తదితర అంశాల్లో ప్రగతిని వివరించారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నడకపోతుండే ఈ ప్రభుత్వం వచ్చింది, సంఘాలు నడుస్తున్నాయి. ప్రతిదీ పైసలు లేక సంఘాలు నడిపించుకోలేము, ఏం నడిపించుకోలేము. సమైక్య అంటే మా వాళ్ళు, మా ఆడబిడ్డలని ప్రతిదీ ముందుంచి ఈ ప్రభుత్వం మాకే ముందుంచి ఏ కలెక్టరేట్లు అయినా కూడా ఆడోళ్ళని పిలుచుకొని కలెక్టర్ సార్లు కూడా మాకు అమ్మ మీరు ఎటొచ్చిర్రు, మీ బాధలు ఏంటి అంటే మాకు అన్ని నెరవేరుతున్నాయి సార్. మాకు బస్సులు ఇచ్చిండ్రు. ఎంపీఎల్ కూడా సార్ మేము రేల ప్రోగ్రాం పెట్టి సార్ ఒక 74 ఎంపీఎల్ ఉండే 15 సంవత్సరాల నుంచి సార్. అప్పుడు రేల ప్రోగ్రాం పెట్టి మా పీడి గారు నైట్ 7కి పోయి సార్ మా స్టాఫ్ అంతా పోయి అక్కడ కూర్చుండి మీరు ఎందుకు పైసలు కడతలేరు అమ్మానంటే మా దగ్గర లేవు, మేము పేదోళ్ళము, మాకు కూలి వేసుకుందామంటే ఎక్కడ లేదు అని చెప్పడం జరిగింది సార్. అయితే మా మేడం ఈజెస్ ద్వారా రోడ్లు కానీ కూలి పని కలిగిపించి వాళ్ళకు వేతనం వచ్చేటట్లా వేసి వాళ్ళకు పని కల్పిస్తే అప్పుడు వాళ్ళు మాకు పైసలు కట్టారు సార్. 0 ఎంపీఎల్ లేకుండా మాకు 42 కోట్లు పావుల వడ్డక్కింది సార్. మళ్ళా ప్యాడిది 40 కోట్లు వచ్చింది సార్, 4 కోట్లు వచ్చింది సార్. గతంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఇచ్చినట్లుగానే ఈ మారు మళ్లీ అధికారంలోకి రాగానే నిరంతర తాగునీటి సరఫరాను అందిస్తామని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. సదరు పథకాన్ని మొదటగా హైదరాబాద్ నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. భారత కుకట్పల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకునే ఇళ్ల క్రమబద్దీకరణకు 56-50 జీవోల 5650 జీవోల ద్వారా 2.50 లక్షల మందికి పట్టాలు అందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ పరిసరాలతో పాటు ఖమ్మం, వెలుగుమట్ల, మహబూబ్ నగర్, దివ్యాంగుల కాలనీ వంటి ప్రాంతాల్లో వేల ఇళ్లను కూల్చి పేదలను నిరాశ్రయులను చేసింది. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇళ్లను కూల్చడమేనా? శని ఆదివారాలు వచ్చాయంటే హైడ్రా అనే భూతం పేదలను భయపెట్టే దుస్థితికి పరిస్థితులు దిగజారాయి. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత బూత్ స్థాయి కార్యకర్తలపై ఉంది. దీనిపై పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తాం. ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా పనిచేసే నాయకులకే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లను ఇస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, సంబీపూర్ రాజు, పార్టీ నేత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జెల నగేష్, పార్టీ అసెంబ్లీ సమన్వయకర్త సతీష్ అరోరా పాల్గొన్నారు. కుకట్పల్లిలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మంచినీళ్ళకి ఎన్ని తిప్పలుంటుండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ట్యాంకర్లు, బిందెల ప్రదర్శనలు, ఎండాకాలం వచ్చిందంటే జలమండలి ముందు ఖాళీ కుండలు, ఖాళీ బిందెలతోని మా ఆడబిడ్డలు పోయి ఆనాడు పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసిన దుస్థితి ఉండేనా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కానీ అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్లను ఉచితంగా ఇచ్చి శివారు ప్రాంతాలలో దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ మంచినీళ్ల గోస తీర్చిన మాట నిజమా కాదా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఏ అపార్ట్మెంట్ కి పోయినా డీజిల్ గబ్బు, జనరేటర్లు, ఏ చిన్న దుకాణానికి పోయినా ఇన్వర్టర్లు, ఎండాకాలం వచ్చిందంటే పంకా కూడా తిరగలేని పరిస్థితి. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం తిరగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇచ్చిన మాట వాస్తవమా కాదా? నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా. మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూతబెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఒకటి రెండు కాదు, ఒక మంచినీళ్లు కరెంటు మాత్రమే కాదు. హైదరాబాద్ లో ఎన్ని పనులు చేసుకున్నాం మనం. కరోనా వస్తే ఆ రోజు మూతికి బట్ట కట్టుకొని మూతికి మాస్క్ వేసుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చునే ఒక దయనీయమైన పరిస్థితి. అది చూసిన తర్వాత కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా వస్తే మన పిల్లలకు మన బిడ్డలకు ఈ పరిస్థితి మళ్ళీ తలెత్తకూడదు. ఇట్లాంటి దరిద్రమైన పరిస్థితి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వెంటిలేటర్ల కోసం పైరవీలు, ఆక్సిజన్ బెడ్స్ కోసం పైరవీలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాలన్నా అని దండం పెట్టుకునే పరిస్థితి ఎమ్మెల్యేలకి నాయకులకి. ఆ పరిస్థితి మళ్ళీ రావద్దని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి బస్తీలో ఒక బస్తీ దవాఖానా పెట్టుకున్నాం. బస్తీ దవాఖానాలు 350 బస్తీ దవాఖానాలు. ఏ చిన్న గోలికి కూడా, ఏ చిన్న మందు బిల్లకు కూడా రూపాయి ఇచ్చే అవసరం లేకుండా ఉచితంగా ఆ కార్యక్రమం. అట్లాగే డయాగ్నోస్టిక్ పరీక్ష. ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్ చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. 2025లో తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్గంపై పోస్టులు పెట్టారనే నేపథ్యంలో రాజశేఖర రెడ్డి మహేశ్వర్ రెడ్డి బెదిరించినట్టు మహేశ్వర్ రెడ్డి తండ్రి మల్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన ఆడియోలు, వీడియోల ఆధారంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేయగా అనంతపురం రూరల్ పోలీసులు, రాప్తాడు పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో వైకపా నేత తోపుదుర్తి రాజశేఖర రెడ్డితో పాటు జైపాల్ రెడ్డిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఉదయం ఇద్దరిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తీసుకొచ్చారు. పవిత్ర గోదావరిలో కాలుష్య నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తూర్పుగోదావరి జిల్లాలో 2వ రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు. వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని, ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు పవన్ ఇప్పటికే ప్రకటించారు. డిప్యూటీ సీఎం వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారు. హిజ్రాలు అనగానే సమాజంలో చాలా వరకు చిన్నచూపు కనిపిస్తోంది. అందుకు భిన్నంగా విజయనగరంలోని ఈ ఆలయానికి వెళితే వారి భక్తికి, ఆచార వ్యవహారాలకు ఆశ్చర్యం వేయక మానదు. స్థానిక పెద్ద చెరువు గట్టుపై ఉన్న శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వర ఆలయాన్ని నిర్మించి అక్కడి అమ్మవారికి పూజలు నిర్వహిస్తోంది హిజ్రాలే. మరి ప్రస్తుతం సుమారు 20 మంది తమ రోజు సంపాదనలో 90% ఈ ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. అమ్మవారికి పూజాధికాలపై పండితుల వద్ద శిక్షణ పొంది 2008 నుంచి వారి అర్చకులుగా మారారు. సాధారణ రోజుల్లో రోజుకు 200 మంది భక్తులు దర్శించుకుంటారు. శుక్రవారం మాత్రం 2000 మందికి పైగా వస్తారు. రోజు రాత్రి 7:30 గంటలకు సుమారు 200 నుంచి 300 మంది అనాథలకు అన్నదానంతో సమాజ సేవ కూడా చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందించే క్రమంలో నిబంధనలు అడ్డుకోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన బిజినెస్ నిబంధనలను సవరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై సీఎం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అధికారులు, ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలి. దానికి అనుగుణంగా ఫలితాలుండాలి. ప్రభుత్వ పథకాల అమలు, ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి నోడల్ అధికారులను నియమించాం. వారి సేవలు పూర్తిగా వినియోగించుకోవాలి. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఏడాదిలో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పరిష్కారం కాని సమస్యలపై దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి కుటుంబ తగాదాలతో ఉత్పన్నమయ్యే సమస్యలపై అధికారులు వారితో మాట్లాడి పరిష్కరించాలి. కుల ధృవీకరణ పత్రాల జారీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. ఆసుపత్రుల్లో అందించే సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్టీజీఎస్ విభాగానికి అన్ని శాఖల సమాచారం పూర్తిగా అందించాలి. దీన్ని సమన్వయం చేసుకునేలా ప్రతి శాఖ నుంచి ఒక అధికారిని అందుబాటులో ఉంచాలి. సైబర్ నేరాలను అరికట్టేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని సీఎం సూచించారు. సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.